ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే సుశీలమ్మ పండుగ పూట తన కుటుంబాన్ని చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది. మీనా, రోహిణి, శృతిని చూస్తూ వాళ్ళ ముగ్గురు సొంత అక్కా చెల్లెళ్ళు కాకపోయినా ఒకరి మీద ఒకరికి ప్రేమ ఆప్యాయత ఉందని నాకు అనిపిస్తుంది. నువ్వే నీ కొడుకులకి ఒక్కో రకంగా ఒక్కో విధంగా తేడా చూపిస్తున్నావు. నీ పద్ధతి మార్చుకుంటే ఇకపై నువ్వు కూడా సంతోషంగా ఉంటావు. అమ్మ మీనా, రోహిణి, శృతి నన్ను, నా కోడలు, నా కొడుకు ఇక్కడే వదిలేసి సిటీకి వెళ్ళిపోయారు. మీరు మాత్రం ఎప్పటికీ మీ అత్తామామని సొంత తల్లిదండ్రుల్లాగా చూసుకుంటే చాలా బాగుంటుంది అని చెప్తూ ఉంటుంది సుశీలమ్మ. అత్తయ్య బాగా చెప్పారు అనగానే, చూడు ప్రభావతి, మీనాకి తండ్రి లేడు, అలాగే రోహిణికి అమ్మ లేదు, శృతికి అమ్మ నాన్న ఉన్నారు. నువ్వే వాళ్ళకి అమ్మలాగా ప్రేమగా చూసుకోవాలి. వీళ్ళని కూడా భేదంగా చూస్తే నాలాంటి పరిస్థితే నీకొస్తుంది అనగానే, అమ్మ నేనేం చేయను, సిటీలో ఆర్టిస్ట్కి జాబు వస్తే నేను అక్కడికి వెళ్ళిపోయాను. కానీ ఎప్పుడు నీ మీదే నాకు ప్రేమ ఉంటుందమ్మా, నన్ను క్షమించు అని అంటారు సత్యం. చూడరా సత్యం, పెళ్ళయ్యాక ఎంత మంచి కొడుకైనా పెళ్ళం మాటే వింటాడు. అదే మంచిది. ఎందుకంటే భార్య ఎప్పుడు భర్త మంచే కోరుకుంటుంది. అలాగే నీ భార్య తప్పు చేస్తే ఎందుకు తప్పు చేస్తున్నావని అడిగే హక్కు కూడా నీకుంది అని అంటారు సుశీలమ్మ. సుశీ డార్లింగ్, ఈరోజు పండుగ రోజు నువ్వు చెప్పే ఆనిముత్యాలు వింటూ ఉంటే నా చెవులకి వినసొంపుగా ఉంది. మా లక్ష్యావతికి లక్షలు తెచ్చిన కోడళ్ళే తనకి చాలా ఇష్టం. మీనా పని చేసినా మీనా దగ్గర డబ్బు లేదు కాబట్టి తనని ఎప్పుడు ఎత్తు చూపిస్తూ ఉంటుంది అని అంటారు బాలు. ఇది ఇలా ఉండగా గుణ ఇక పసలపుడి చేరుకుంటారు. ఇక అందరినీ అడ్రస్ అడగగానే, ఓ బాలు ఇంట్లో ఉన్నాడా, ఇద్దరు ఫ్రెండ్సే కదా, ఆ బాలుకి చాలా పొగరు, కానీ వీడికి నేను కంట్రోల్ చేయకపోతే ఇలాగే పండుగ పబ్బాలని ఈ నెల ఇవ్వాల్సిన వడ్డీ వచ్చే నెల ఇస్తాడు అని చెప్పి, ఏ రాజేష్ రాజేష్ అని పిలుస్తారు. ఇక అందరూ ఒక్కసారిగా బయటికి వస్తారు. సుశీలమ్మ కుటుంబం. గుణాన్ని చూసి బాలు అంటారు, ఏంట్రా వీడి దగ్గర మళ్ళీ అప్పు తీసుకున్నావా అనగానే, అవును బాలు, నీకు తెలుసు కదా చెల్లెలికి పండుగ పూట ఉట్టి చేతులతో పంపించకూడదు. అందుకే బట్టలు, బావగారికి బట్టలు, పిల్లలకి బట్టలు, చెల్లెలికి బట్టలు ఇలానే చాలా తడిసి మోపుడైంది మొన్న సంక్రాంతి పండక్కి. అందుకే గుణ దగ్గర అప్పు తీసుకున్నాను. కానీ వీడు పండుగ రోజు కూడా వదలడు కదా. ఏంటి గుణ ఇలా వచ్చావు, రేపు నేను సిటీకి వచ్చేస్తా కదా అనగానే, చూడు రాజేష్, నువ్వు ప్రతి నెల టెన్షన్గా కట్టేవాడివి. ఇక నేను కట్టను అని చెప్పి నిర్ణయం తీసుకున్నావని ఇక్కడికి వచ్చాను. వడ్డీ ఇవ్వు, వెళ్తాను. వచ్చే నెల గనక వడ్డీ నువ్వు కరెక్ట్గా ఇవ్వకపోతే అసలు ఇచ్చేసే అనగానే, ఏంటి వడ్డీ తీసుకుంటున్నావు కదా, ఎక్కువెందుకు మాట్లాడుతున్నావు? అయినా పండుగ పూట నిజం చెప్పాలంటే పక్కింటి వాళ్ళకి, ఆఖరికి అడుక్కున్న వాళ్ళు కూడా ప్రశాంతంగా గుడిలో ప్రసాదం తిని బ్రతుకుతారు. నీలాంటి వడ్డీలకి ఇచ్చే వాళ్ళకి ఎప్పటికీ నిద్ర పట్టదు. అలాగే ఇటువైపు నిద్ర పట్టక ఎవరు ఎటువైపు నుండి వెళ్ళిపోతారో అని టెన్షన్తో జబ్బులొస్తాయి అని అంటారు బాలు. సరే, నువ్వు చెప్పిందంతా నేను వింటాను. అందుకే నీ ఫ్రెండ్ డబ్బులు నువ్విచ్చేసే, అప్పుడు నాకు టెన్షన్ ఉండదు కదా అనగానే, ఇవ్వడం ఎందుకు, టెన్షన్ పడ్డం ఎందుకు, అధిక వడ్డీలు తీసుకున్నా ఈ రాజేష్ గడికి అనాలి, ఒరే త్వరగా ఈ గుణ అప్పు తీర్చేసే. ఇలాంటి వాళ్ళ దగ్గర తీసుకున్నావంటే ఒకవేళ ఇది నా ఇల్లు అయింది, నీ ఇంటికి కూడా ఇదిగో ఇలాగే వచ్చేస్తాడు. అసలే ఈరోజు ముష్టోలు రాలేదని నేను అనుకున్నాను, కానీ అసలైనా అని చెప్పి అంటూ ఉంటారు. చూడు, అప్పిచ్చేవాడు నువ్వు అలా కనిపిస్తే మీరు అప్పు వాడకుండా ఉండండి. సరే, వడ్డీ ఇచ్చావు కదా, వచ్చే నెల మళ్ళీ ఇలా రాకుండా నువ్వు ఎక్కడున్నా నేను వచ్చి వసూలు చేయకుండా చూడు అని చెప్పి గుణ వెళ్ళిపోతారు. ఇక రాజేష్ తలదించుకుంటూ ఉంటే ఇంతలో బాలు, ఒరేయ్ ఇంకా నువ్వు ఫీల్ అవుతున్నావా, మొన్న నాకు
కారు లోను కట్టలేదని మౌనిక ఫంక్షన్ రోజే వచ్చేసారా. ఇలాంటి వాళ్ళు అప్పులిస్తారు, అలాగే అది వసూలు చేసుకోవడానికి ఎంతటికైనా తెగిస్తారు. వీళ్ళని మనం పట్టించుకుంటే ఈరోజు కూడా బ్రతకలేము అని అంటారు బాలు. ఒరే రాజేష్, అవన్నీ మర్చిపో. రేపటితో మనం ఈ ఊరు నుండి మన ఊరు వెళ్ళిపోతాము. ఈరోజు మనం చాలా ఎంజాయ్ చేయాలి అనగానే ఇంతలో మటన్ మాణిక్యం, బాలు ఏం ఎంజాయ్ చేయాలి చెప్పండి, కొబ్బరి తోటకి వెళ్ళాలా అని అంటారు. ఇక మాణిక్యం ఇటువైపు రోహిణి, మామయ్య వాళ్ళు ఎక్కడికి వెళ్తే మీకెందుకు అని అంటుంది. పార్లరమ్మా, నువ్వేమో మీ మలేషియా మామయ్యకి హైప్ ఇస్తున్నావు, ఆయనేమో కిందికి దిగజారుతున్నారు. అసలు ఆయన మటన్ గురించి మాట్లాడుతూ ఉంటే, మటన్ బొక్కల గురించి మాట్లాడుతూ ఉంటే మటన్ షాపులో పని చేస్తున్నాడో లేకపోతే ఓన్గా మటన్ షాపు ఉందో నాకైతే తెలియటం లేదు అని అంటారు బాలు. అయ్యో బాలు, నువ్వు క్లియారిటీగా ఇలా ఎలా కనబెడతావు అని అంటారు మటన్ కొట్టు మాణిక్యం. మామయ్య మీరేమన్నారు, త్వరగా నిద్రపోవాలన్నారు కదా అనగానే, పాపా ఇందాక నిద్రపోయాను, ఇప్పుడు ఫ్రీగా ఉన్నాను, వాళ్ళతో పాటు నేను వెళ్తాను అని అంటారు. ఇక మటన్ మాణిక్యం, అయ్యో మీ పాప గురించి ఎందుకు, మీరు రండి అని చెప్పి బాలు కావాలనే ఇక మలేషియా మామయ్యని తన దగ్గరికి తీసుకొని ఇక బయటికి వస్తారు. ముగ్గురు కలిసి ఇక కళ్ళు తాగుతూ అసలు నిజాన్ని చెప్పేస్తాడు మటన్ మాణిక్యం. ఇటువైపు బాలు కూడా డ్రింక్ చేయడంతో, రాజేష్ కూడా డ్రింక్ చేయడంతో మటన్ మాణిక్యం మాటల్ని సరిగా పట్టించుకోడు బాలు. ఇక ముగ్గురు డ్రింక్ చేసి ఇంటికి చేరుకుంటారు. రోహిణి ఇక మామయ్య ఏమైంది అనగానే, నేను నీకు మామయ్యనేంటి, నిజం చెప్పాలంటే నీ ఫ్యామిలీకి నువ్వు మోసం చేస్తున్నావు పాపా. ఇక్కడున్న ఈ పెద్ద ఆవిడ మీ అందరితో పూజలు పునస్కారాలు పండుగలు సాంప్రదాయాలు చేయించాలని ఈ ఇంటిని ఈ ఆస్తిని కాపాడుకుంటూ మీ అందరినీ ఒకటి చేసింది. నువ్వేం చేశావు పాపా, మీ మామయ్యగా నటించమని ఇక్కడికి తీసుకొచ్చావు. ఈ ఫ్యామిలీకి నువ్వు ద్రోహం చేసింది కాకుండా నాతో కూడా ద్రోహం చేస్తున్నావు. నేను ఈవిడ మామయ్యని కాదు అని అంటూ ఉంటారు. మామయ్య, ఈ బాలు పిచ్చి కళ్ళు తాగిపించి మా మామయ్యతో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడిస్తున్నాడు. మనోజ్, కాస్త మామయ్యని పట్టుకో, లోపల పడుకో పెడదాం అని చెప్పి ఇక దబాయించి మటన్ మాణిక్యాన్ని లోపలికి తీసుకువెళ్తుంది రోహిణి. ఇక శృతి మీనా ఆలోచిస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఆయన డ్రింక్ చేస్తే అసలు నిజాలు కానివి ఎలా బయటపెడతాడు మీనా అని అంటుంది. నాకు అదే డౌట్. ఏవండి మీరేంటి అని అంటుంది. మీనా, ఆయన మలేషియా మామయ్య కాదు, మటన్ కొట్టే మాణిక్యం. నాకు తెలిసిపోయింది, నేను ఫస్ట్ నుండి చెప్పాను కదా, పార్లరమ్మ ఏదో దాస్తుందని, ఇదే అని అంటూ ఉంటారు బాలు. ఈయనకు కూడా బాగా మందు ఎక్కువైంది, లోపలికి తీసుకువెళ్ళు అని అంటుంది ప్రభావతి. ప్రభా, ఏదో జరుగుతుంది, కానీ ఎవరు నిజం చెప్తున్నారో ఎవరు అబద్ధం చెప్తున్నారో అర్థం కావటం లేదు. నిజంగా ఆయన రోహిణికి మేనమామేనా అని అంటారు సత్యం. ఏంటండి మీరు కూడా వాళ్ళ ముగ్గురు తాగొస్తే వాళ్ళ మాటల్ని పట్టుకుని వేలాడతారు. అంటే ఆయన మలేషియా నుండి రాకుండా మన పక్కన మటన్ కొట్లో నుండి వచ్చాడా అనగానే, లేదు అదే కరెక్ట్ అయి ఉంటుంది అని అంటారు సుశీలమ్మ. అత్తయ్య, మీరు కూడా ఇలా ఎందుకు మాట్లాడతారు? రేపొద్దున మనం అన్నీ తెలుసుకుందాంలే, ఇప్పుడు అందరం నిద్రపోదాము అని చెప్పి ఇక ప్రభావతి అందరికీ సర్ది చెప్పేస్తూ ఉంటుంది. తెల్లగా తెల్లవారుతుంది. ఇక కోడి కూస్తూ ఉంటే అందరూ నిద్రలేచి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ, రాత్రి ఏం జరిగింది, ఏదో జరిగింది కదా మీనా, ఆ మటన్ కొట్టే మాణిక్యం అని చెప్పి అంటారు. ఊరుకోండి అని అంటుంది. ఇంతలో రోహిణి బయటికి వచ్చి, మా మామయ్య అర్జెంటుగా ఫోన్ వచ్చిందని మలేషియా వెళ్ళిపోయారత్తయ్య అని అంటుంది. ఏంటమ్మా రోహిణి, ఏం మాట్లాడుతున్నావు, మీ మామయ్య వెళ్ళినప్పుడు ఒక్క మాట కూడా చెప్పలేదేంటి అని అంటుంది ప్రభావతి. ఏం చేయను ఆంటీ, అక్కడ అర్జెంటుగా వర్క్ ఉందని చెప్పి ఫోన్ చేశారు. మీ అందరినీ బాధపడటం తనకిష్టం లేదంట, అందుకే అర్ధరాత్రి పూట ఎందుకు చెప్పాలని చెప్పి మా మామయ్య నాకు చెప్పి వెళ్ళిపోయారు అనగానే, ఇదేంటమ్మా, మీ మామయ్య రాక రాక వచ్చాడు,
అలాగే మనోజ్కి ఉద్యోగం లేదు, ఏదైనా బిజినెస్ పెట్టిస్తాడేమో, డబ్బులు మీ నాన్నని అడుగుతావేమో అని అనుకున్నాను. కానీ ఇలా అర్ధరాత్రి వేళ ఎలా వెళ్ళిపోయాడు అని అంటుంది ప్రభావతి. పార్లరమ్మ, ఇక్కడి నుండి బస్సులో వెళ్ళాడా, లేకపోతే కుడిత తొట్టులో మునుగుతూ మునుగుతూ వెళ్ళాడా మీ మటన్ మాణిక్యం అని అంటారు. బాలు, ఏంటా మాటలు అని చెప్పి అనగానే, ఓహో మలేషియా మామయ్య ఇప్పుడు ఫ్లైట్ ఎక్కేసే ఉంటాడు కదా అని అంటుంది శృతి. అవును శృతి, వెళ్ళిపోయారు. అత్తయ్య, నేనేమీ చేయలేను. అలాగే మనోజ్, ఊరు వెళ్ళగానే నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళాలి. ఖచ్చితంగా నీ గురించి ఇక్కడ అక్కడ ఎక్కడ చెప్పుకోలేకపోతున్నాను. అలాగే మా నాన్న నన్ను దగ్గరికి తీసుకోవాలన్నా, నీతో బిజినెస్ పెట్టించాలన్నా నీకు సరైన ఉద్యోగం ఉండాలి కదా. అది లేకుండా ఎవరిని ఏమీ అడగలేం కదా అని అంటుంది రోహిణి. ఈ పార్లరమ్మ ఏదో చేసింది, కానీ మనోజ్ గారి గురించి కరెక్ట్గానే చెప్పింది అని అనుకుంటారు బాలు. ఇక పసలపూడి నుండి సత్యం ఫ్యామిలీ తమ ఇంటికి బాధగా చాలా జ్ఞాపకాలతో బయలుదేరుతూ ఉంటారు. సుశీలమ్మ అందరికీ వీడ్కోలు చెప్తూ, ఈ ముసలి ప్రాణం మీకోసం వచ్చే సంవత్సరం దాకా ఎదురు చూస్తుంది. ఈసారి ముగ్గురుగా రావద్దు, పిల్లా పాపలతో రావాలి అని అంటుంది. సుశీ డార్లింగ్, నువ్వు మాతో పాటు వచ్చేయచ్చు కదా, ఈ ఊళ్ళో ఎందుకు అని అంటారు బాలు. ఒరే బాలు, ఈ ఊళ్ళో మీరందరూ పుట్టి మీ అమ్మ మీ నాన్నకి పెళ్లి చేసి ఇక్కడే అన్నీ జరిగాయి. ఈ ఊరు నా ప్రాణం రా, అలాంటి ప్రాణాన్ని వదులుకొని సిటీలో బతకలేను. మీరే ఇక్కడికి రండి అని అంటుంది సుశీలమ్మ. ఇక వాళ్ళమ్మ ఆశీర్వాదం తీసుకుని సత్యం ఇక 2 కారుల్లో తమ సొంత ఊరు వచ్చేస్తూ ఉంటారు. ఇక రోహిణి రావడంతోనే, అమ్మో ఎంత ప్రమాదం తప్పింది. అర్ధరాత్రి తెలివిగా నేను ఆ మటన్ మాణిక్యాన్ని పంపించేశాను కాబట్టి ఇక్కడితో ఇది ఎండైపోయింది. లేకపోతే వాడు మటన్ కొట్టే మాణిక్యమని బాలు పొద్దున చెప్పేవాడు. అందుకే ఇలా నేను మళ్ళీ మలేషియా వెళ్ళిపోయాడని చెప్పాను. అమ్మో, డ్రామా ఆర్టిస్ట్ అంటే ఏంటో అనుకున్నాను. వాడు డ్రామా ఆర్టిస్ట్ కాదు, మటన్ కొట్టే మాణిక్యం అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ప్రభావతి మనోజ్ వస్తారు. అమ్మ రోహిణి, నిజం చెప్పాలంటే నువ్వు చెప్పింది కరెక్టే, కానీ మీ మావయ్య అలా వెళ్ళడం నాకు నచ్చలేదు అనగానే, ఏం చేయనత్తయ్యా, అర్జెంట్ వర్క్ అని వెళ్ళారు, మళ్ళీ ఎప్పుడైనా వస్తారులే అని అంటుంది. మనోజ్, త్వరగా ఇంటర్వ్యూకి వెళ్ళు, ఎందుకంటే మా నాన్నని పరిచయం చేయాలంటే నువ్వు ఒక మంచి జాబ్లో ఉండాలి అని చెప్పి అంటుంది. సరే రోహిణి అని అంటారు మనోజ్. ఇక మనోజ్ చేతికి బ్రాస్లెట్ పెడుతుంది రోహిణి. అమ్మ రోహిణి, ఇప్పుడెందుకు వీడికి బ్రాస్లెట్ అనగానే, అమ్మ నన్ను అనుమానిస్తున్నావా అని అంటారు మనోజ్. అనుమానించటం లేదురా, నిజమే చెప్తున్నాను. నీ దగ్గర డబ్బు లేకపోతే ఈ బంగారాన్ని అమ్ముతావు. పాపం రోహిణి వాళ్ళ మేనమామ నీకు కానుకగా పెళ్లి కొడుక్కి తెచ్చారు. ఇప్పుడు నీ చేతికి పెడితే నాకు భయంగా ఉంటుంది అని అంటుంది ప్రభావతి. అత్తయ్య, మీరే ఇలా అంటే మరి బాలు ఇంకా దిగజారినట్టు మాట్లాడతారు. మనోజ్ ఇంకా అలా చేయడు అని అంటుంది. అవును రోహిణి, అవును, నేను ఏదో ఒక ఉద్యోగం సంపాదిస్తాను, నువ్వు టెన్షన్ పడద్దు అని చెప్పి కిందికి వస్తూ ఉంటారు మనోజ్, ప్రభావతి, అలాగే రోహిణి. ఇక మీనా వంటగదిలో వంట చేస్తూ ఉంటే, ఏ మీనా, అందరికీ బాక్సులు రెడీ చేసేసావా? నీకు ఆ ఊళ్ళో మా అత్తయ్య కూర్చోపెట్టి ముప్పొద్దులా మేపింది. ఇక్కడికి వచ్చాక ఎవరికి ఏం కావాలి అన్నది నువ్వు చేయడానికి ఇంత లేటా అనగానే, అమ్మ లక్ష్యావతి, ఏంటి నా పెళ్ళవే దొరికిందా నీకు? నీకిద్దరు కోడళ్ళు నువ్వు ఉన్నారు. పొద్దునే లేచి ఎవరి బాక్సులు వాళ్ళు కట్టుకోలేరా? ప్రతిరోజు మీనా మీద అరుస్తావేంటి అంటే మీనా చేసుకుపోతుందనా అని అంటారు బాలు. మరే చూడు ప్రభా, మా అమ్మ తనని కూర్చోపెట్టి పెట్టింది అంటున్నావు, మరి ఇక్కడ నువ్వు మీ కోడల్ని ఎందుకు ఇలా హింసిస్తున్నావు? మీనా అన్ని పనులు సక్రమంగా చేస్తుంది, పైగా పూల కొట్టులో కూడా చాలా గిరాకీ ఉంటుంది. అలా నించోనే అంతసేపు చేస్తుంది. నువ్వు నీ కూతురు గురించి మర్చిపోతున్నావు అనగానే, మౌనిక గురించి ఎత్తద్దు. హే మీనా, వీళ్ళండ చూసుకొని నువ్వు ఇంకా లేట్ చేయొద్దు, వాళ్ళకి లేట్ అవుతుంది. అమ్మ శృతి, టిఫిన్ ఏం తింటావు కానీ బయట నీకు నచ్చిన టిఫిన్ రవి నువ్వు చేసేయండి. అలాగే లంచ్లోకి మంచిగా మునక్కాయ సాంబార్,
అట్టికాయ వేపుడు ఇలా 3 రకాల కూరలు పెట్టించాను, చక్కగా తినండి అనగానే, సరే ఆంటీ మీనా అయ్యిందా అని చెప్పి అంటుంది. అయిపోయింది శృతి అని చెప్పి ఇక వాళ్ళకి క్యారియర్ కడుతూ ఉంటుంది. అమ్మా ఒకటి మాత్రం నిజం, మీనాని పని చేస్తూ ఇక తను ఎందుకు పనికిరాదని మాట్లాడుతూ ఉంటావు కదా, ఇప్పుడు ముప్పొద్దులా ఈ కుటుంబానికి వంట చేస్తుంది కదా, దీన్నేమంటారు అని అంటారు బాలు. తను కోడలు కదరా అనగానే, అవునా ఇప్పుడు గుర్తొచ్చిందా, మరి కోడలని వంట చేసినప్పుడే గుర్తొస్తుంది, ఈ ఇద్దరు కోడళ్ళు మాత్రం ముద్దుగా ఉన్నట్టు గుర్తొస్తుంది అని అంటారు బాలు. ఇక మీనా అంటుంది, అత్తయ్య గురించి చెప్పడం ఎందుకు, ఆవిడికి డబ్బున్న వాళ్ళు తప్పు చేసినా అలాగే మోసం చేసినా వాళ్ళు డబ్బున్న వాళ్ళు అని అంటుంది. ఇక లేనివారు ఏమీ చెయ్యకపోయినా నువ్వు ఎందుకు పనికిరావని మాట అంటుంది. అత్తయ్య తీరే అంత. ఏవండి నేను పూల కొట్టుకి వెళ్తాను అని చెప్పి బయటకు వస్తుంది మీనా. పద మీనా, మధ్యాహ్నం నుండి నువ్వు పని చేసావంటే అస్సలు బాగోదు అని చెప్పి బయటికి వస్తారు మీనా బాలు. ఇది ఇలా ఉండగా మౌనిక వంట చేస్తూ ఉంటుంది. సంజయ్ వచ్చి, ఏంటి వంట చేస్తున్నావు, ఇంత ప్రశాంతంగా ఉన్నావు, నీకు పండుగ పూట కనీసం నీ పుట్టింటి వాళ్ళు పిలిపే చేయలేదు, ఎందుకంత పొగరా అనగానే, చూడండి మీరే అన్నారు కదా మా పుట్టింటికి వెళ్ళకూడదని, అలాంటప్పుడు వాళ్ళు ఎందుకు పిలుస్తారు అని అంటుంది మౌనిక. చూడమ్మా అత్తింటి వాళ్ళు 196 అంటారు, కానీ అవన్నీ పట్టించుకొని నిన్ను పండుగ పూట కూడా పిలవకుండా వాళ్ళు పసరపూడి వెళ్ళిపోయారు, రిటర్న్ కూడా వచ్చారు, ఇదేనా మా అబ్బాయికి ఇచ్చిన గౌరవం అని అంటారు నీలకంఠ. ఏవండి మనం ఆ అమ్మాయిని పంపించడం లేదు కదా, అలాంటప్పుడు వాళ్ళకేం తెలుస్తుంది, కనీసం ఫోన్ అయినా చేయలేదు కదా అని అంటుంది సువర్ణ. ఓ కోడలికి కోడలి పుట్టింటికి సపోర్ట్ ఇస్తున్నావన్నమాట. చూడమ్మా మీ అమ్మ వాళ్ళకి గతి గోత్రం లేదని నాకు అర్థమైంది. హే సువర్ణ, ఆ అమ్మాయిని బంగారు షాపుకి తీసుకువెళ్ళి ఒంటి నిండా నగలు కొని అలాగే అక్కడికి తీసుకువెళ్ళి వాళ్ళ లోటుపాట్లని తెలియజేయి అని అంటారు. ఒరే తమ్ముడు, మీ ఆవిడ అలా చేస్తే ఇంకేముంది, నేనే వెళ్తాను. మౌనిక పద, నీకు నగలు కొన్నాక నీ పుట్టింటికి వెళ్తాను అనగానే, ఇప్పుడు అక్కడికి ఎందుకు, నాకు నగలు కొనకపోయినా పర్వాలేదు అనగానే, ఏంటి నోరు లేస్తుంది, నీ పుట్టింటి వాళ్ళని అక్కడ ఏదైనా కించపరిచేస్తావని బాధగా ఉందా, అలా అవ్వాలనే కదా నీకు నగలు కొంటున్నది, నీకు నగలు కొని ఊరూరు తిప్పుతామనుకుంటున్నావా, ఈ రోజుకే ఆ నగలు నీ మెళ్ళ ఉంటాయి అని అంటారు సంజయ్. ఒరేయ్ అల్లుడా, ఎందుకు వీళ్ళతో మాటలు, పద నగలు కొనిచ్చి అప్పుడు నీ పుట్టింటి వాళ్ళకి తగిన శాస్తి చేస్తాను అని అంటుంది ఇక చంద్రకాంత. ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.